ఈ రోజైతే మాకు కంటిన్యూస్‌గా వర్షం పడుతూనే ఉంది. ఇలా వెదర్ కూల్‌గా ఉన్నప్పుడు వేడివేడిగా పకోడీలు చేసుకోవాలనిపిస్తుంది కదా! ఈసారి అయితే నేను పల్లి పకోడీ ప్రిపేర్ చేశాను. భలే క్రిస్పీగా వచ్చినియి. పల్లీలని తీసుకొని లైట్‌గా వేయించుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చల్లార్చుకోవడానికి పక్కన పెట్టేసుకోవాలి. 2 కప్స్ శనగపిండి వేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పును యాడ్ చేసుకొని ఒక స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్లేమో పచ్చికారపొడి, ఒక స్పూన్ మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం పకోడీలను ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ చేసుకుంటాం కదా, దానిలో నుండి ఒక గెంటితో ఆయిల్ తీసుకొని ఈ మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పలుచగా కలుపుకోకుండా గట్టిగా కలుపుకొని మరిగినటువంటి ఆయిల్లో స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి చిన్న చిన్న పకోడీల్లాగా. ఇప్పుడు మనం వేసిన పకోడీలను లైట్గా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొక వాయి వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా 2-3 వాయిలు వేసిన తర్వాత అన్నీ ఒకేసారి వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. ముందేసినవేమో బాగా డీప్ ఫ్రై అయిపోయి నెక్స్ట్ వేసినవి సరిగ్గా ఉడకకపోవడం అది జరుగుతుంది. బాగా వేయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకుంటే మన పల్లి పకోడీ ప్రిపేర్ అయిపోతుంది. చెప్పడం మర్చిపోయాను, లాస్ట్లో కరివేపాకును వేయించుకొని పకోడీలో యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.